హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్ లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్ లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్ లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్ లో భద్రకా క్లాసెస్ యాప్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ 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 అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్ని కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డిఎస్సి లో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జామెట్రీలో చివరి సబ్ టాపిక్ వచ్చేసి సర్కిల్స్, వృత్తాలు. ఈ సర్కిల్స్ లో ప్రధానంగా మనం నేర్చుకునేవి మొదటగా స్పర్శ రేఖ, ఆ తర్వాత ఛేదన రేఖ, అటు తర్వాత ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖ, ఆ తర్వాత తిరియక్ ఉమ్మడి స్పర్శ రేఖ, వీరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నది, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా వృత్తానికి బాహ్య బిందువు నుండి ఎన్ని స్పర్శ రేఖలు గీయవచ్చు, అట్టి స్పర్శ రేఖల మధ్య సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలు అంశాలన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఇక ఇందులో ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వృత్తఖండ సిద్ధాంతాలు కూడా ఇక్కడే నేర్చుకుంటాము. ఇది అల్ప వృత్తఖండంలోని కోణం ఎలా ఉంటుంది, అధిక వృత్తఖండంలోని కోణం ఎలా ఉంటుంది, అల్ప వృత్తఖండంలోని కోణము విలువ కేంద్రం యొక్క కోణం విలువతోటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది, ఈ అంశాలు కూడా ఇక్కడే నేర్చుకుంటాం. ఇక వృత్తాలకి ఏ సందర్భాల్లో మనం ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖలు, తిరియక్ ఉమ్మడి స్పర్శ రేఖలు గీయవచ్చు, వాటి యొక్క పొడవులు కూడా కనుగొనవచ్చు, వాటికి సంబంధించిన సూత్రాలు అనే అంశాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇక్కడ సర్కిల్స్, ఇందులో జామెట్రీలో మనం ఇక్కడ మెన్సురేషన్ క్షేత్రమితిలో కూడా వృత్తాలు నేర్చుకున్నాము. అందులో వృత్తం యొక్క పరిధి, దాని యొక్క వైశాల్యము, వృత్తంలో నెక్స్ట్ అర్ధవృత్తము, దాని యొక్క పరిధి వైశాల్యము, అటు తర్వాత త్రిజ్యాంతరము అనగా సెక్టార్ యొక్క వైశాల్యము, చుట్టుకొలత, చాపరేఖ పొడవు, వాటి మీద మనం సమస్యలు సాధించడం జరిగింది. ఇక్కడ అది క్షేత్రమితిలో. ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ స్పెషల్ గా స్పర్శ రేఖ, ఛేదన రేఖ, వీటి మీద మనం ఎక్కువగా సమస్యల్ని సాధిస్తాం. తర్వాత వృత్తఖండ సిద్ధాంతం. ముందు స్పర్శ రేఖ. స్పర్శ రేఖ దీన్ని ఆంగ్లంలో ఏమంటారంటే టాంజెంట్ అంటారు. టాంజెంట్, స్పర్శ రేఖ, టాంజెంట్. ఈ టాంజెంట్ అనే ఆంగ్ల పదము టాంగ్రీ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. టాంజెంట్ అనే ఆంగ్ల పదము టాంగ్రీ. టాంగ్రీ అంటే లాటిన్ భాషలో టాంగ్రీ అంటే అర్థం ఏంటంటే స్పర్శించుట లేదా స్పృశించుట. ఏ భాషలో? లాటిన్ భాషలో టాంగ్రీ అంటే స్పర్శించుట లేదా స్పృశించుట. లాటిన్ భాష పదమైన టాంగ్రీ నుండి వచ్చిన టాంజెంట్ అనేది మన ఆంగ్ల పదము. ఈ టాంజెంట్ అంటే ఆంగ్ల పదం టాంజెంట్ అనేది తెలుగులో ఏమంటామంటే స్పర్శ రేఖ అంటామండి. రైట్, ఇప్పుడు వృత్తానికి ఒక టాంజెంట్ గీస్తున్నారండి. ఎలా గీస్తామనేది చూద్దాం. ఇది ఒక వృత్తం అండి. ఎల్ అనే రేఖ ఈ వృత్తాన్ని ఎం అనే బిందువు వద్ద స్పృశిస్తూ ఉంది, తాకుతూ పోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎల్ అనే రేఖను ఈ వృత్తానికి ఏమంటామంటే స్పర్శ రేఖ అంటాం. స్పర్శ రేఖ అనే అర్థం ఏంటంటే వృత్తాన్ని ఒకే బిందువు వద్ద స్పృశిస్తూ లేదా త్రాకుతూ పోయే రేఖను ఆ వృత్తానికి స్పర్శ రేఖ అంటాం. క్లియర్? ఇంకా రెండవది ఏంటంటే ఛేదన రేఖ. ఛేదన రేఖ, ఛేదన రేఖ. ఛేదన రేఖను ఆంగ్లంలో ఏమంటారంటే సికెంట్ అంటారు. సికెంట్ అంటారు ఛేదన రేఖ, సికెంట్.
ఓకే, ఇప్పుడు ఈ వృత్తానికి ఛేదన రేఖ గీస్తున్నాను. ఇది వృత్త కేంద్రం. ఎల్లనే రేఖ ఈ వృత్తాన్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తూ పోయింది. ఆ బిందువుల్ని ఎం, ఎన్ అంటుకుంటున్నాను. ఎం మరియు ఎన్ అని అంటున్నాను. ఇప్పుడు ఎల్లనే రేఖ వృత్తాన్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి ఈ ఎల్లనే రేఖను ఈ వృత్తానికి ఏ రేఖ అంటారంటే ఛేదన రేఖ అంటారు. ఛేదన రేఖ అనగా అర్థం ఏంటంటే వృత్తాన్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తూ పోయే రేఖను ఛేదన రేఖ అంటారు. క్లియర్? ఇదేమో స్పర్శ రేఖ, ఇదేమో ఛేదన రేఖ. రైట్. ఇక వృత్తానికి ఒక బాహ్య బిందువు నుండి ఎన్ని స్పర్శ రేఖలు గీయవచ్చు, అట్టి స్పర్శ రేఖ పొడవు ఏంటి, వీటి మీద మనకి మొదటగా సమస్యలు వస్తున్నాయండి. మొదటగా వృత్తానికి ఈ స్పర్శ రేఖ యొక్క పొడవుని ఎలా కనుక్కుంటామని చూద్దాం. ఇది వృత్త కేంద్రము. ఇది పి అనే బిందువు. ఇప్పుడు ఈ పి అనే బిందువు నుండి వృత్తానికి ఏం గీశానంటే ఒక స్పర్శ రేఖ గీశానండి. ఏ రేఖ గీశానంటే స్పర్శ రేఖ గీశాను. ఇక్కడ ఇవన్నీ కూడా సిద్ధాంతాలు, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క సిద్ధాంతం చెప్తూ ఉంటారండి. వృత్తాన్ని ఏ బిందువు వద్దనైతే స్పర్శరేఖ స్పృశిస్తుందో, ఏ బిందువు వద్దనైతే స్పర్శరేఖ స్పృశిస్తుందో అట్టి స్పర్శరేఖ పైకి లేదా అట్టి బిందువు పైకి ఏమంటున్నా, వృత్తాన్ని ఏ బిందువు వద్దనైతే స్పర్శరేఖ స్పృశిస్తుందో అట్టి బిందువు పైకి వృత్త వ్యాసార్థాన్ని గీసినట్లయితే, అట్టి బిందువు పైకి వృత్త వ్యాసార్థాన్ని గీసినట్లయితే ఏమంటున్నాను, ఈ బిందువును ఏ అంటున్నాను. ఓకేనా? ఏ అనే బిందువు స్పర్శ బిందువు. ఈ వృత్త సెంటర్ ఏమంటున్నాను, సి అంటున్నాను. ఇప్పుడు కేంద్రం సి నుంచి ఏ పైకి ఏ బిందువులు కలుపుతో ఏం గీశాను, వ్యాసార్థాన్ని గీశాను. అంటే స్పర్శ బిందువుతో వృత్త వ్యాసార్థము ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందంటే 90 డిగ్రీల కోణం చేస్తుందండి. 90 డిగ్రీల కోణం చేస్తుంది.